హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ Mrudulaschallenges. మనం మామూలుగా వంటలు అవి చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి హైలో పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదా. అప్పుడు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి కదా. వాటిని ఎంతలాగా రుద్దినా కూడా సబ్బు పెట్టి ఎంత స్క్రబ్ చేసినా సరే వదలవు. అలాంటిది ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. దాంతో చాలా ఈజీగా వదిలిపోతుంది. వితౌట్ సర్ఫ్ వాడకుండానే మీకు చాలా ఈజీగా వదిలిపోతుంది. ఎక్కువ స్క్రబ్ చేయాల్సిన పని లేదు, కష్టపడి గట్టిగా రుద్దాల్సిన పని లేదు, ఏం లేదు. ఇప్పుడు మనం ఆ టిప్ ఎలాగో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా గిన్నె మాడిపోయిన వెంటనే నీళ్ళు పోసేయండి. నీళ్ళు పోసిన తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏదైనా పర్వాలేదు, దాన్ని కొద్దిగా వేయండి. వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేయండి. కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చేయండి. బబుల్స్ వచ్చేంత వరకు కొద్దిగా హైలో పెట్టి ఉంచేసేయండి. బబుల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆపేయండి. మీకు నేను ఆల్రెడీ బేకింగ్ పౌడర్ తోటి చాలా యూజెస్ ఉన్నాయని ఇదివరకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను. బేకింగ్ పౌడర్ తోటి రకరకాలుగా ఎంత మొండి మరకలైనా వదులుకోవచ్చు, మరియు మన కిచెన్ ఎంత హైజీనిక్గా ఉంచుకోవచ్చు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ లింక్ ఇస్తాను. ఈ విధంగా బబుల్స్ వచ్చినప్పుడే మీరు గమనించవచ్చండి, ఆ మాడిపోయిన నల్లదనం అంతా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. కావాలంటే నేను ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆ మాడిపోయిన నల్లదనం అంతా ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు ఇంకెక్కడైనా కూడా కొంచెం ఉంటే కనుక నల్లదనం, స్టవ్ ఆపేసిన తర్వాత ఒక నిమిషం ఉంచేయండి. ఆ వేడి నీళ్ళతో అలా ఉంచేసి తర్వాత ఆ నీళ్లు పారిపోసి జస్ట్ లైట్గా ఇలా అంటే స్క్రబ్ చేస్తేనే మీకు ఈజీగా నల్లదనం అంతా కూడా వచ్చేస్తుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఆ నల్లదనం అంతా. గిన్నె ఒకవేళ గబుక్కున మాడిపోయినా సరే, అయ్యో మాడిపోయింది ఇంకా గిన్నె పనికిరాదు అని అనుకోక్కర్లేదండి. దాన్ని ఎంత కష్టపడి గట్టిగా రుద్దినా మాడుతనా వదలట్లేదు, గిన్నె పాడైపోయింది అని ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. ఈ టిప్ ఒకసారి యూజ్ చేసి చూడండి. ఒకవేళ గబుక్కున ఎప్పుడైనా కనుక మాడిపోతే ఈ టిప్ యూజ్ చేయండి. డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. నల్లదనం అంతా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ బేకింగ్ పౌడర్తో చాలా యూజెస్ అనేవి ఉన్నాయండి. బాగా నల్లగా ఏదైనా ఉన్నా సరే, డస్ట్ అనేది, డర్టీనెస్ అనేది ఎక్కువైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. వాటన్నిటికీ ఒకసారి బేకింగ్ సోడా తోటి మీరు ఒకసారి ట్రై చేయండి. నేను కూడా మరిన్ని టిప్స్ చెప్తానండి బేకింగ్ పౌడర్ తోటి. ఇంకా ఏంటేంటి యూజెస్ ఉన్నాయో అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.